హే గైస్, మనం ఎదురు చూస్తున్న సద్దుల బతుకమ్మ పండగ రానే వచ్చేసింది. ఈ ఇయర్కి ఒక్కసారి వస్తుంది మన లేడీస్ పండగ. దానికోసం ఈగర్లీ ఎంత వెయిట్ చేసాం కదా. మా నాన్న అయితే టేక్ పువ్వు అండ్ తంగేడు పువ్వు తీసుకొచ్చాడు. ఈసారి అయితే చాలానే తీసుకొచ్చాడు అనమాట. తంగేడు పువ్వు స్పెషల్లీ ముందు రోజు యాక్చువల్గా మండే ఉంది కదా సద్దుల బతుకమ్మ. సాటర్డే రోజే మేము ఆ పువ్వు అంతా గిల్లుకున్నాం అనమాట. గిల్లుకొని మొత్తం టేక్ పువ్వు ఏమో నార్మల్గా ఒక స్టెప్ అయితే పెట్టేసినాం అనమాట. ఫస్ట్ అయితే ఊరికైనా అట్లా పెట్టేసినాం, ఏం కలర్ పెట్టకుండా. తర్వాత స్టెప్కి రెడ్ కలర్ పెట్టామన్నమాట, కుంకుమ. ఓన్లీ 2 స్టెప్స్ అయితే చాలు అని చెప్పేసి ఓన్లీ 2 పెట్టుకున్నాము, కుంకుమ అండ్ నార్మల్ది. దాని తర్వాత ఇంకా తంగేడు పువ్వు పెట్టినాం అనమాట. తంగేడు పువ్వు అయితే ఈసారి అయితే మా నాన్న అయితే చాలా తీసుకొచ్చాడు. ఎప్పుడైనా సరే అసలు చాలా రేర్గా దొరకదు అసలు. ఈసారి మరి ఎలా దొరికిందో ఏంటో. అంటే మేబీ మరి మండే పండగ అయితే సాటర్డే రోజే తీసుకొచ్చాడు కాబట్టి మైట్ బి దానికోసం అని దొరికిందేమో, అందుకోసం అని అనుకుంటా. మాకైతే మంచిగా సరిపోయిందనమాట. లాస్ట్ ఇయర్ మేము బంతిపూలు అయితే నేను స్పెషల్గా నాకు ఎర్లీ మార్నింగ్ 3:30కి ఆఫీస్ అయిపోగానే ఫ్లవర్ మార్కెట్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి ఆరెంజ్ కలర్ బంతిపూలు, ఎల్లో కలర్ బంతిపూలు, రోజు అండ్ చీత పూలు, చామంతి పూలు 2 టైప్స్, చాలా ఒక దగ్గర అన్నీ కలిపి ఒక 4 to 5 kgs తీసుకున్నాను అనమాట. మా కొలికిని తీసుకొని మరీ వెళ్ళి ఉండే అన్నీ తీసుకొని వచ్చి పెద్దగా బతుకమ్మ చేసినాము. చేతులతో పట్టుకుంటే వెయిట్ ఆపలేమన్నమాట, నెత్తి మీద పెట్టుకొని వెళ్ళాల్సిందే కంపల్సరీ. అట్లా చేసినాము. అంత పెద్దగా వద్దు అని చెప్పి జస్ట్ చేతిలో పట్టుకునేలాగా సింపుల్గానే ఉండాలని చెప్పింది అనమాట మా అమ్మ. అందుకోసమని మేము అక్కడ తీసుకురాలేదు. సో అన్నీ ఇక తీసుకోవట్లే కాబట్టి హైదరాబాద్ నుంచి ఎందుకు, ఇంకా సూర్యాపేటలో బస్ దిగాక అక్కడ కొన్ని తీసుకుందాంలే అనేసి అనుకున్నాం. అక్కడ దిగేసరికి మేము అరౌండ్ 7:30, 8 o'clock అయింది. బట్ అప్పటికి కూడా చూస్తే ఒక్క దగ్గర కూడా అసలు ఫ్లవర్సే లేవు అసలు. అప్పటికే అన్నీ అయిపోయి క్లోజ్ చేసేసారు ఇంకా అసలు. అంటే నెక్స్ట్ డేనే కాబట్టి ప్రీవియస్గా కంపల్సరీ ఉండాలి కదా, బట్ లేవు. సో ఏం చేసాం, ఇంకా మేము నార్మల్గా ఫ్రూట్స్ తీసేసుకొని అక్కడ ఇక వచ్చేసినాం అనమాట. ఇంటికి వచ్చాక నెక్స్ట్ డే ఇంకా మా ఊర్లో దొరికినాయి మాకు ఫ్లవర్స్, బంతిపూలు, చామంతి పూలు అన్నీ ఊర్లో అమ్మడానికి వచ్చారనమాట. సో ఇక మా నాన్నని పంపించేసి అక్కడే తీసుకున్నాము. కొన్ని ఇంట్లో ఉన్నాయన్నమాట, మందార పూలు, గన్నేరు పూలు, చక్రం పూలు, అట్లా డిఫరెంట్గా కొన్ని అయితే ఉన్నాయి ఫ్లవర్స్. అవన్నీ అయితే ఇక తీసుకొచ్చేసినాము, రెడీగా పెట్టుకున్నాం అనమాట బతుకమ్మ చేయడం కోసము. గన్నేరు పూలు అయితే ఒక్కొక్కటి పెడితే అంతగా కనిపించదు కదా, అంత కనిపించదు అని చెప్పేసి నేనైతే ఒక సూది దారం తీసుకొని ఇక మెల్లగా దారంతో కూర్చోడం స్టార్ట్ చేసిన. ఒక 4 స్టైల్స్ కూర్చున్నాం అనుకో మనకి లడ్డుగా మంచిగా కనిపిస్తాయి కదా, అందుకోసం అని చెప్పి అట్లా చేసిన అనమాట. మా మమ్మీ ఏమో మందార పూలని మందార పువ్వు మొత్తం పెట్టకుండా దాన్ని కొంచెం విప్పి పెట్టింది, అట్లయితే మంచిగా కనిపిస్తాయని చెప్పి. నిజం కూడా అట్లా బాగా కనిపిస్తున్నాయి. ఇది అయిపోయినాక మళ్ళీ ఇంకొక రౌండ్ తంగేడు పూలే అనమాట, అవి ఎక్కువ ఉన్నాయని చెప్పి కింద ఒక రౌండ్ ఒక స్టెప్ పెట్టినాం, మళ్ళీ పైన ఇంకొకటి పెట్టినాము. దాని తర్వాత గన్నేరు పూలు ఇలా కూర్చేసి మొత్తం ఒక రౌండ్ అయితే తిప్పేసాను. ఇంకా ఇట్లా మంచిగా కనిపిస్తుంది. అదే ఒక్కొక్కటి సింగిల్గా పెట్టామనుకోండి ఇలా రావు. ఇలా అయితే బెస్ట్. మీకు ఎవరికైనా ఇది యూజ్ అవుద్ది అనుకుంటే అలా ట్రై చేయండి నెక్స్ట్ టైం. దాని తర్వాత కొన్ని గోరింట పూలు ఉంటాయి కదా, గోరింట పూలు కూడా పెట్టాము. మా అమ్మకి అసలు యాక్చువల్గా ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టము. ఈసారి చాలానే వేసింది, నారు పోసి మంచిగా. మా చున్నీ ఒకటి వేసుకునే చున్నీ ఒకటి ఉంటే అది చూసుకోకుండా దానికి చుట్టూ కట్టి మరీ పెట్టింది. బట్ అవి తెలియకుండానే బయట మళ్ళీ నాటేస్తాం కదా వేరే దగ్గర, అక్కడి నుంచి తీసాక ఆటోమేటిక్గా అవి ఎందుకో చనిపోయాయి, కోళ్ళు పడడం వల్లనో దేనికో చనిపోయినాయి. కొన్ని చెట్లు ఉంటే అవైతే పెట్టింది. బట్ అవి బతుకమ్మకి మనం ఎప్పుడో మార్నింగ్ చేసాం కదా, ఈవినింగ్ వాడుకునేసరికి కొంచెం అయితే డల్గా అయినట్లయితే నాకు అనిపిస్తాయి. బట్ చూడ్డానికైతే సేమ్ రోజ్ ఫ్లవర్స్ లాగానే ఉంటాయి. అలా మొత్తానికైతే ఫైనల్లీ మాకైతే ఒక 10 to 15 స్టెప్స్ అయితే వచ్చాయి. ఫైనల్గా అయితే మా బతుకమ్మలు 2 అయితే రెడీ అయిపోయినాయి. ఒకటి మా అక్క, ఒకటి నేను. ఏదో మొత్తం చేసినట్లుగా బిల్డప్ ఇస్తున్నాము. మొత్తం చేసింది అయితే మా అమ్మనే. మేము ఖాళీ హెల్పర్స్ అనమాట, హెల్ప్ చేస్తూ ఉన్నాము. ఇది చిన్నది, తొందరగానే క్లోజ్ చేసామన్నమాట. కింద స్టార్టింగ్లో పెద్దగా చేసి ఒక 2-3 స్టెప్స్ కాగానే వెంటనే క్లోజ్ చేసేసింది ఇక మా అమ్మ. ఎందుకు ఇంకా పెద్దగా వద్దు అని చెప్పేసి చేసింది. ఇక అది అయిపోయాక ఇక దేవుడి దగ్గర పెట్టేసి కొంచెం సేపు అయితే అక్కడ పెట్టేసి నీళ్ళారబోసి దానికి కావాల్సిన అన్ని ఏంటిది పెరుగు అండ్ మనం లడ్డూలు చేస్తాం కదా, లడ్డూలు అవన్నీ దేవుడి దగ్గర పెట్టేసి దండం అయితే పెట్టుకున్నాం. ఇంకా దేవుడి రూమ్లో పెట్టినాక ఎప్పుడైనా మా బతుకమ్మ కంప్లీట్ అవ్వడానికి అట్లీస్ట్ అసలు 1-2 అలా అవుతుంది. ఈసారి ఫస్ట్ టైం అనుకుంటా 11 o'clock ఫినిష్ అయిపోయింది. బతుకమ్మ కోసం రెడీ అవ్వడం స్టార్ట్ చేసినాం అనమాట. ఫస్ట్ మా అక్క రెడీ చేసి కూర్చోబెడితే నెక్స్ట్ దక్షుగానే రెడీ చేస్తుంది. సో ఆ గ్యాప్లో నేను రెడీ అవ్వచ్చు. నాది గెటప్ 2 అనమాట. శారీ కట్టినాక నెక్స్ట్ శారీ చేంజ్ చేసుకొని మళ్ళీ నైట్ డ్రెస్ వేసేసుకున్నా, క్లింపర్ చేస్తున్నా అనమాట. మా అక్క చుట్టూ అయితే ఇలా అయిపోయింది. 2 పార్టీషన్గా డివైడ్ చేసి 2 కూడా ట్విస్ట్ చేసి పెట్టా. ఇయర్ రింగ్స్ ఉంటే వాటిని ఇలా పెట్టా అనమాట. ఫ్లవర్స్ దొరకలేదనమాట పెట్టుకునేవి, చిన్న డాట్స్ పెట్టా మెస్సీ వేసేసి. ఇంకా ఇది మా అక్క కట్టుకోబోయే శారీ. ముందే ఇది ప్రీ ప్లేటింగ్ ఓన్లీ పళ్ళు వరకు పెట్టా అనమాట.
ఇప్పుడు కొంచెం ఈజీ అవుతుంది పళ్ళు ఒకటి పెడితే. చింగులు అంటే తర్వాత మనం కట్టేటప్పుడైనా పెట్టుకొని మన స్ట్రైట్నర్తో సెట్ చేసుకోవచ్చు. పళ్ళు వరకు కొంచెం ఈజీ అయిపోతుంది అనమాట. మా బతుకమ్మలు చేయడమే ఎర్లీగా అయిపోయిందంటే బతుకమ్మలు స్టార్ట్ అవ్వడం కూడా 4:30, 4:45 వరకు స్టార్ట్ అయిపోయినాయి. అసలు ఎప్పుడైనా 5 దాటాకనే మనకు బతుకమ్మలు వస్తాయి. ఈసారి అయితే టూ ఎర్లీ అనమాట. మేము తొందరగా రెడీ అయింది, తొందరగా బతుకమ్మ చేయడమే చాలా మంచి పని అయింది. ఇక బతుకమ్మలు తీసుకొని వచ్చాయి. అసలు మా ఊర్లో ఇంకా చాలా బతుకమ్మలు ఉంటాయి. అందరం ఒకే దగ్గర చెరువు దగ్గర చేసుకుంటాము. బట్ ఈసారి లాస్ట్ టైం ఒక 2-3 ఇయర్స్ నుంచి అయితే 2 పార్ట్స్గా డివైడ్ అయిపోయింది. ఎందుకంటే చెరువు దగ్గర ఫుల్ వాటర్ వచ్చేసి మనం ఆడుకోవడానికి ప్లేస్ లేదనమాట. అందుకోసం అని చెప్పి కొంతమంది ఒక 25%, 30% ఒక దగ్గర పెడుతున్నాము, రిమైనింగ్ అంతా ఇంకొక దగ్గర పెడుతున్నాం అనమాట. మేము వచ్చేసి గుళ్ళో పెడుతున్నాము. ఇక్కడ శ్రీరాముల వారి గుడి ఉంటదనమాట. ఆ గుడిలో ఇక మేమందరం పెట్టేసుకొని ఇక్కడే ఆడుకుంటాము ఎవ్రీ ఇయర్ ఇక్కడే. ఇంకా నెక్స్ట్ టైం అయితే ఇంకా శివాలయం కూడా పక్కన పడుతుంది. ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ ప్లేస్ చాలా అయితే ఊరు మొత్తం కూడా ఇక్కడే చేస్తారంట. బట్ డోంట్ నో ఎగ్జాక్ట్లీ. అందరూ ఒకే దగ్గర ఉంటేనే చిన్నప్పటి ఫ్రెండ్స్ అయినా ఫ్యామిలీ మెంబర్స్ వేరే వాళ్ళు ఉన్నా అందరూ కూడా అసలు కలుస్తారు. బతుకమ్మ పండగకే లేడీస్ అందరూ ఒకే దగ్గర గ్యాదర్ అయ్యేదే అప్పుడు. బట్ అప్పుడే కలవకపోతే ఇంకెప్పుడు కలుస్తారు? ఏదో ఇప్పుడు ఒకసారి ఫోన్లు లేదంటే స్టేటస్లు చూసుకోవడం ఇలానే కంప్లీట్ అయిపోతుంది. మేమైతే అదొక్కటైతే డిసప్పాయింట్. మా ఊరోళ్ళందరూ కలిసి ఒక పెద్ద డెసిషన్ తీసుకొని ఒక ప్లేస్ అసలు ఏమన్నా ఉంటే దాన్ని చూసి కొంచెం డిస్టెన్స్ అయినా పర్లేదు కానీ అందరం ఒకే దగ్గర ఆడుకున్న ఒక 2-3 అవర్స్ అయినా సరే ఒక్క దగ్గర మనస్ఫూర్తిగా స్పెండ్ చేస్తే చాలా బాగుంటుందని నా కోరిక అనమాట. నాదే కదా అక్కడ ఉన్న వాళ్ళందరిది కూడా అదే. కొంతమంది ఆడుతుంటే చాలామంది మిస్ అయిపోయేసరికి మిస్సింగ్ ఫీలింగ్ వస్తుందన్నమాట.